మొత్తం వల్లంకి ఛానల్ స్వాగతం. గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధుల ప్రోగ్రాంలో ఈరోజు మా పార్ట్నర్ రాలేదు. సో నేను ఒక్కనే మాట్లాడతా. ఈరోజు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేషనల్ లెవెల్లో చూసుకుంటే హర్యానాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్స్ ఆ, జరగబోతున్నాయి. అక్కడ అన్ని పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేసే కార్యక్రమాలు ఉన్నాయి. ఒక పక్కన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆల్రెడీ ఫేజ్ 1 స్టార్ట్ అయింది. ఈరోజు ఎలక్షన్ పోలింగ్ అయింది అక్కడ. అయితే ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే ఎప్పుడూ లేనంతగా ఈసారి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆల్మోస్ట్ 60% క్రాస్ అయింది ఓటింగ్. అంటే కొన్ని ప్లేసుల్లో 70% కూడా క్రాస్ అయింది. అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ చేంజ్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఈజ్ డెఫినెట్లీ లుకింగ్ ఫర్ ఎ చేంజ్. అక్కడ హ్యూజ్గా వచ్చి ఓటింగ్ చేయడము, ఇంత ముందులాగా ఆ ఓటింగ్ని బైకాట్ చేసి గొడవలు చేసి కాకుండా ఓట్లు వేస్తారు అందరూ. ఇక్కడ సరే అది ఒక మంచి పరిణామమే. జమ్మూ కాశ్మీర్లో స్టేబుల్ అయ్యి ఒక ఒక ప్రాపర్ గవర్నమెంట్ వస్తే, దాని స్టేట్ హుడ్ వస్తే, అది ఇంతకుముందు ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక 40 ఏళ్ళ క్రితం ముచ్చట. అప్పట్లో కాశ్మీరు మంచిగా ఉంటున్నాడంట, ఈ గొడవలు లేకుండా. అట్లా మంచిగా తయారైతే అందరం మనం పోయి రావచ్చు, తిరగవచ్చు, చూడవచ్చు కాశ్మీర్ బ్యూటీని. అయితే కాశ్మీర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏముందంటే హైదరాబాద్లో ఎప్పుడు కూడా 50% పోలింగ్ దాటలేదు. మీరు ఏ ఎలక్షన్ తీసుకోండి. సో దానికి కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నా కూడా అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఓటింగ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ చూపినట్టే కనపడుతుర్రు ఇక్కడ ఉన్న లోకల్స్. ఎవరు ఓటేస్తారు అంటే మాస్ పీపులే ఓటేస్తారు. వాళ్ళు ఏంది, వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని మొబిలైజ్ చేసి ఇక అంత ఇంత పైసలు ఇస్తారు కదా ఇవాళ రేపు ఓట్లలో. తర్వాత సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఓటింగ్లు ఉన్నారు. కానీ ఈ మిడిల్ మధ్యలో ఎవరైతే ఉన్నారో, ఈ ఎవరో ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ మిగతా యూత్ కానీ వాళ్ళు ఏంటంటే హాలిడే లాగా తీసుకొని దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. కానీ కాశ్మీర్లో వాళ్ళు బేసిక్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి అర్థమైంది ఓటు విలువైందని అర్థమైంది. ఈ ఓటు మనం మార్చాలనుకుంటే ఓటు ద్వారానే మార్చగలుగుతామని తెలుసుకోగలిగారు కాబట్టి వాళ్ళు ఇలా భారీ ఎత్తున ఓటింగ్ చేస్తున్నారు. కానీ మనకేమో అన్నీ మంచిగా ఉంటే బట్టి అర్థమైతే లేదు ఓటు వాల్యూ ఏందో. కానీ తెలుసుకోవాలి, ఓటుకి చాలా వాల్యూ ఉంటుంది. ఇక్కడ 50% కాకుండా 70% ఓటింగ్ అయితే రిజల్ట్స్ వేరేలాగా ఉంటాయి, 100% వేరేలాగా ఉంటాయి. కాబట్టి ఇది ఓటింగ్ అనేది మన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఈసారి నేర్చుకోవాల్సిన విషయము. ఇంకొకటి ఏంటంటే ఇక మన కాంగ్రెస్ ముచ్చట తీసుకుంటే మీరు చూడండి, సీక్వెన్స్లో పోతుర్రు 5, 6, 7. ఈ 5, 6, 7 ఏంటంటే కర్ణాటకలో ఎలక్షన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో 5 గ్యారెంటీలు ఇచ్చింది. 5 గ్యారెంటీలు ఇచ్చి అందులో కొన్ని గ్యారెంటీలు డబ్బులు సరిపోక ఇప్పుడు ఏం చేయాలో తెలియక వాళ్ళు బోస్టన్ కన్సల్టింగ్ అనే కంపెనీని హైర్ చేసుకున్నారు. మాకు రెవెన్యూ ఎట్లా పెంచుకోవాలి, ఆదాయం ఎట్లా పెంచుకోవాలి, అప్పు ఎట్లా కావాలని. అది ఫైనాన్షియల్ క్రైసిస్లో పోతున్న సందర్భం ఉంది కర్ణాటకలో. ఇక ఆడ ఆల్రెడీ పొలిటికల్ టర్మాయిల్ ఉంది, పొలిటికల్ బాయిల్ అవుతున్నది. సిద్ధరామయ్య ఉంటాడా, పిక్తాడా, స్కామ్లు అంటారు, అదంటారు, ఇదంటారు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు తీసుకొచ్చిన గ్యారంటీలు పెట్టిన మంట వల్ల అక్కడున్న ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది. అది ఆడ ఆల్రెడీ మీరు గమనిస్తే ఆడ అన్ని ఛార్జీలు పెంచేసారు. ఎలక్ట్రిసిటీ, గ్యాస్, బస్సు మొత్తం పెంచేసారు. ఇక పెంచడానికి ఏం లేవు. అప్పుడు ఏం చేయాలో తెలియక కన్సల్టెన్సీని తీసుకున్నారు. ఏం చేయాలి, ఇంకేం చేయాలని. ఏం చేసినా కూడా ఏటట్లేదు, అది సాధ్యం కాదని అర్థమైంది. కొంతమంది అందులో ఉన్న మంత్రులే వద్దు, మనం గ్యారంటీలు ఇవ్వద్దు, మొత్తం బంద్ పెడదామని ఆలోచనకు వచ్చారు. అక్కడ 5 గ్యారంటీలు కర్ణాటకలో, అది ఫ్లాప్ షో. అదే 5 గ్యారెంటీలు పట్టుకొచ్చి ఇంకోటి కలిపి తెలంగాణలో 6 గ్యారెంటీలను పెట్టారు. పేరుకేమో 6 గ్యారెంటీలు కానీ ఇంటర్నల్గా 7 ఉంటాయి, 13 ఉంటాయి. అసలు గ్యారెంటీలలోనే ఒక్కొక్క గ్యారెంటీలో 2, 3 ఇచ్చారు అనమాట. ఇది 6 గ్యారెంటీలను పెట్టారు. ఈ 6 గ్యారెంటీల్లో మనకు తెలిసి ఏం గ్యారెంటీలు ఇచ్చారండి. ఒక ఫ్రీ బస్ ఒకటే జనాలు అడిగిపోయి అడిగితే మీకు ఏం గ్యారెంటీలు 100% వచ్చినాయంటే ఫ్రీ బస్ ఒకటి వచ్చింది అంటారు. అది ఆర్టీసీ పుణ్యానికి వచ్చింది కాబట్టి అది కూడా వచ్చింది, లేకుంటే అది కూడా రాకపోతుంది. ఇక రుణమాఫీ, ఆ 2500 గృహజ్యోతి అంతా ఉష్కాకే, అంత బుస్సులే, కాట్లే. కాబట్టి ఈ 5 బీకినాయాడ, ఈ 6 బీకినాయి. ఈ 6 దగ్గర ఏమైందంటే ఈ వచ్చిన 9 నెలలు అవుతుంది గవర్నమెంట్ 80,000 కోట్లు, దగ్గర దగ్గర 80,000 కోట్లు అప్పు చేసింది. మరి చేసి ఏం చేసిరా, గ్యారెంటీలన్నీ ఇచ్చిరా అంటే అది కూడా ఇవ్వలే. పోనీ ఇంతకుముందు పాత గవర్నమెంట్ ఇచ్చినట్టు ఆ పథకాలను చక్కగా ఇస్తారంటే గవి కూడా లేవు. ఆ రైతు బంధు లాంటివి వీకేసారు. ఆ పెన్షన్ కూడా 2 నెలలకు ఒకసారి ఇస్తారంట. మరి ఏం చేసారు, ఒక పక్కన అప్పులు అవుతున్నాయి భారీగా. ఈ ఈ పాత గవర్నమెంట్ కూడా ఇంత అప్పులు చేయలే, అప్పులు అవుతున్నాయి.
ఒక పక్కన ఈ గ్యారెంటీలు వస్తలేవు. ఏం ఏడ వస్తున్నారంటే ఏట్లా వస్తురా? ఈ గ్యారెంటీలలో వచ్చిన దరిద్రాలు ఏందా అంటే డబ్బులు ఎక్కడ పోతున్నో తెలవదు. ఆ గ్యారెంటీల పేరు మీద అప్పులు బగ్గా తీసుకురావడం, వాటిని ఏం చేస్తారో పబ్లిక్ డొమైన్లో పెడతలేరు. మరి చూద్దాం ఏమవుతుందో. రెండైతే విషయాలు పక్కా జరుగుతున్నాయి. ఒకటి గ్యారెంటీలు ఫెయిల్ అవుతున్నాయి, రెండైతే అప్పులు అవుతున్నాయి భారీగా. ఇప్పుడు 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ 5 లక్షల కోట్లు అప్పు చేసింది అనుకుంటే, వీళ్ళు 5 ఏళ్ళలోనే వాళ్ళ మించిపోయేటట్టున్నారు. ఎందుకంటే సంవత్సరం కూడా కాలదు ఇంకా. 80,000 కోట్లు అంటే ఇంకా 3 నెలల్లో ఇంక 10-20 వేలు ఈజీ తెస్తారు. 1,00,000 కోట్లు అయితే సంవత్సరానికి. ఈ ఐదు ఐదు 5 సంవత్సరాలలో ఇన్ఫ్లేషన్ పెరుగుకుంటూ పోతుంటే దగ్గర దగ్గర 6 లక్షల 7 లక్షల కోట్లు అప్పే అవుతుంది. అందులో గ్యారెంటీలు ఇచ్చింది కూడా లేదు ఏమి. మరి ఇది ఇట్లనే కొనసాగితే నువ్వు గ్యారెంటీ ఇవ్వాలంటే ఇంకొక 6-7 కోట్లు అప్పు చేయాలంటే మొత్తం 10 లక్షల కోట్ల పైన అప్పులు చేయాలి. అది సాధ్యమయ్యేది కాదు. అన్న అప్పులు కూడా ఎవరు ఇయ్యరు. ఇది 5 ఫెయిల్ అయింది, ఈ 6 కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏం తయారు చేసిరా అంటే హర్యానాలో ఎలక్షన్ నెక్స్ట్ మంత్. అక్కడ 7 గ్యారెంటీలు అని పెట్టారు. ఇక అక్కడ చూస్తే కామెడీ చూడాలి. సేమ్ తెలంగాణలో ఇచ్చినట్టు డబుల్ ఇస్తాము, తర్వాత ఆడ ఇంకా డబల్ వికలాంగులకు 6,000, ఇంకా ఏది వృద్ధ మహిళలకు 6,000, వితంతువులకు 6,000, హెచ్ఎల్విడిగా 300 యూనిట్ల ఫ్రీ, 25 లక్షల ఇదేంటి మన హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్యశ్రీ. ఇంక దాంతోపాటు వాళ్ళ ఇష్టం అన్నీ దంచుకొట్టారు అనమాట. దీన్ని 6, 5, 6 ఇప్పుడు 7 చేసిరు అక్కడ. ఇప్పుడు 7వది ఏమవుతుంది? 7 షర్ట్ పోతుందా? జనాలు కర్ణాటక ఆల్రెడీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఈ మూడిట్లో ఈ గ్యారెంటీల పేరు మీద జరిగిన మోసము చూసిన తర్వాత కూడా హర్యానాలో ఓట్లు వేస్తారా అంటే చెప్పలేము. ఎందుకంటే అక్కడ 10 ఏళ్ల నుంచి బీజేపీ ఉన్నది, అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఒక వీక్ మూమెంట్లో జనాలను ఇంకా ఎట్లా వీక్ చేయాలి, వాళ్ళని ఎట్లా ట్రాప్ చేయాలి అనే ఆలోచనలోనే కాంగ్రెస్ వేచి ఇది గుట్టకాడు నక్కలెక్క వేచి చూసి టైం వచ్చినప్పుడు గుంజుకుపోతుంది చూడు, అట్లుందని వాడి పరిస్థితి. వాళ్ళు ఆల్రెడీ యాంటీ ఇన్కంబెన్సీ 10 ఏళ్ళు పరిపాలన ప్రదేశాల్లో పోయి ఈ ఈ గ్యారెంటీలను ఎర్రలేసి వాళ్ళని ఎర్రోళ్ళని చేసి గెలిచి పిచ్చోళ్ళు చేస్తారు. తర్వాత పిచ్చోళ్ళు చేయడమే కాదు, ఈ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్ని చాలా దిగజారుస్తారు అనమాట, అరాచకం చేస్తున్నారు. ఇది జనాలకు మంచిది కాదు, స్టేట్కి మంచిది కాదు, పొలిటికల్ సిస్టంలో కూడా నమ్మకం అనేది ఉండకుండా పోతుంది. అయితే అక్కడ హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఒక స్ట్రాంగెస్ట్ కంటెండర్ ఉంది. సో ఆయన మేనిఫెస్టోలో ఏమి ఇస్తారు, ఆయన సైంటిఫిక్ ఉంటాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి సైంటిఫిక్నే ఉంటాయి. వీళ్ళలాగా బోలాగా అంటే జనాల్ని ట్రాప్ చేయడం కోసమే కాకుండా ప్రాక్టికల్ కూడా ఉంటే ఆలోచన చేస్తాడు ఆయన. సో వాళ్ళ మేనిఫెస్టోలో ఏమని చూడాలి. నాకు తెలిసి హర్యానాలో బీజేపీ అయితే ఆల్మోస్ట్ తన చేతులు వదిలేసుకున్నట్టే ఉంది. ఇక్కడ మేబీ కాంగ్రెసా, ఆమ్ ఆద్మీ పార్టీ రేపు గవర్నమెంట్ ఫామ్ చేసేది అనేది తేలుతుంది. ఎందుకంటే ఒక పక్క ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంకి రాజీనామా చేసి ఈయన మేబీ హర్యానాలో బాగా పర్యటన చేస్తుండొచ్చు. అట్లాంటి స్ట్రాంగ్ లీడర్కి పంజాబ్లో గెలిచింది ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ. సో దాని పక్కన ఉన్నదే హర్యానాలో ఆల్రెడీ రైతుల ఉద్యమానికి కేసీఆర్ ఎంతో సపోర్ట్ ఇచ్చి ఢిల్లీలో 2 ఏళ్ళు పోరాటం చేస్తే ఆ 3 చట్టాలు అవుతున్నాయి, రైతు చట్టాలు అవి తీసేయడం జరిగింది. కాబట్టి ఈ గ్యారెంటీలు గెలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క లీడర్షిప్ ఏదైతే కేజ్రీవాల్ ఉన్నారో ఆయన్ని నమ్ముకునే జనాలు ఒక మార్పు కోసం ఈ 2 జాతీయ పార్టీలు కాకుండా 3వ పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపిస్తారా చూద్దాం. కాకపోతే ఈ కాంగ్రెస్ దివాలా కోరు గ్యారెంటీలు అయితే మళ్ళీ కూడా అదే అనుకున్నట్టే అది తీసుకొచ్చారు. సీక్వెన్స్లో చూస్తే కామెడీ ఉన్నది మనకు. ఇది ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు పేపర్లల్లో, రేడియోలల్లో, టీవీలలో వస్తుంటే 5, 6, 7, 8, 9 మొత్తం అంకెలు చదువుకుంటూ పోతారు కదా, అట్లా అర్రాస్ పడవాడినట్టు వేసుకుంటూ పోతున్నారు. దేశమంతా ఆగం పట్టిద్దామని. ఏమైతే చూద్దాము. అదొకటైతే ఈ ఇంటర్నేషనల్గా చూసుకుంటే ఒక చిత్రం జరుగుతుంది నిన్నటి నుంచి. ఏంటంటే లెబనాన్ అని ఏది ఈ ఇట్స్ కైండ్ ఆఫ్ యూరోప్లో మన యుక్రెయిన్ దగ్గర ఉంటుంది, ఇజ్రాయెల్ దగ్గర ఉంటుంది. అదేంటంటే ఆ కంట్రీ హెజ్బుల్లా అది ఒక మిలిటెంట్ గ్రూప్ అంటారు దాన్ని. మరి వాళ్ళకి సంబంధించిన పేజర్లు అంటే మనకి ఇంతకుముందు సెల్ ఫోన్ కంటే ముందు ఒక చిన్న డివైస్ ఉండేది, సెల్ ఫోన్ లెక్కన ఉంటుంది. దాంట్లో మెసేజ్లు వచ్చేటన్నమాట. ఇట్లా మనం ఇప్పుడు మొబైల్ జేబులో ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెట్టుకుంటారు, చిన్న డివైస్. అలా చూసుకుంటే మనకి మెసేజ్ పంపించడానికి ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. అది మెసేజ్లు వచ్చే డివైస్. ఆ డివైస్లు ఇప్పుడు ఎవరు వాడతలేరు, అది చాలామంది తెలియదు కూడా పేజర్ అని. అయితే ఆ పేజర్లన్నీ పేలిపోతున్నాయి అంట.
ఇక్కడ ఇప్పటివరకు దగ్గర దగ్గర ఒక 10-20 మంది చనిపోయారంట. ఆ పేజర్ ఎవరి దగ్గర అవుతుందో అది టార్గెటెడ్‌గా ఆ పేజర్ పేలిపోతున్నాయంట. అది ఒక విచిత్రమైన సంఘటన. వాళ్ళు అనడం ఏందా అంటే హెజ్బుల్లా అనే గ్రూప్ వాళ్ళు, లెబనాన్ వాళ్ళు అనడం ఏందా అంటే, ఇజ్రాయేలీ వాళ్ళు మమ్మల్ని హ్యాక్ చేసి ఈ పేజర్‌ని హ్యాక్ చేసి ఏదో సాఫ్ట్‌వేర్ ద్వారా పేలుస్తున్నారు అని వాళ్ళు అంటున్నారన్నమాట. సో, అదే గనుక నిజమైతే ఇప్పుడు ఇయాల దగ్గర దగ్గర 500,00,00,000, 600,00,00,000 డివైజులున్నాయి మన ప్రపంచంలో మొత్తం. ఏది సెల్ ఫోన్‌లయితేంది, ట్యాబ్‌లయితేంది. ఈ ఇన్ని డివైజులు ఎలక్ట్రానిక్ డివైజులున్నాయి. మరి ఈ పేలు టెక్నాలజీ రిమోట్‌గా హ్యాక్ చేసి డివైజులు పేల్చగొట్టొచ్చు అనేది నిజమైతే, ఈ ప్రపంచాన్ని ఒకటే ఒక గంటలో స్మాష్ చేయొచ్చు అనుకుంటే అది పరిస్థితి. ఈ పేజర్లు మేబీ అవి అవి ఎక్స్‌పైర్ అయి పేలుతున్నాయా? ఇంకేదో తెలవదులే గానీ, దాంట్లో ఈ హ్యాకింగ్ చేసి పేల్చడం అనేది నిజమైతే మాత్రము ఈ ఎలక్ట్రానిక్ డివైస్ వల్ల ప్రపంచానికి ఈ ఇంతకుముందు మనం బయో వెపన్స్ అని విన్నాము. మన న్యూక్లియర్ వెపన్స్ విన్నాము. తర్వాత బయో వెపన్స్ అని విన్నాము. ఇప్పుడేంది ఈ ఈ ఎలక్ట్రానిక్ డివైస్ త్రూ వెపన్స్ అంటే ఇది చాలా దారుణంగా ఉంటది. ఎందుకంటే ఒక్కొక్కడి దగ్గర ఇప్పుడు ఒక్కొక్కని దగ్గర 2, 3 సెల్ ఫోన్‌లుంటాయి. ఇంట్ల ట్యాబ్‌లుంటాయి. వీటన్నిటిని పేల్చొచ్చు అనేది తెలిస్తే హ్యాక్ చేసి ఇంకేమైనా ఉన్నదా? ఈ ప్రపంచమే నాశనం అవుతుంది. అది అది నిజం కాకూడదని కోరుకుందాము. అది జరగకూడదని కోరుకుందాము. సో, ఇది ఈరోజు విషయాలు. రేపు మళ్ళీ మనం కలుద్దాం ఆ పాటలతోని. అప్పటి వరకు సెలవు. జై హింద్. జై తెలంగాణ.